ఇప్పుడు మనం వేలేరు మండలంలోని కుమ్మరిగూడెం గ్రామానికి మనం ఎంటర్ అవుతున్నాము, వెళ్తున్నాము. ఇది కుమ్మరిగూడెం గ్రామం. ఇది గ్రామంలో ఒక నడి సెంటర్. ఇది ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. మంచి గ్రామం. వేలేరు మండలంలో ఉన్నటువంటి కుమ్మరిగూడెం గ్రామంలో ఉన్నాము. ఇది ఒక ఆదర్శవంతమైన గ్రామం. ఇక్కడ గో ఆధారిత వ్యవసాయం చేస్తూ రైతులు ముందుకు పోతున్నారు. సమాజంలోన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ యొక్క ఊరు విశేషాలు, అలాగే ఈ గో ఆధారిత వ్యవసాయం గురించి, వాటికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఎలా ఉత్పత్తి చేస్తున్నారు అనే విషయాల పట్ల మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడికి FPOకు మనం చేరుకున్నాము. సో కుమ్మరిగూడెంలో ఉన్నటువంటి ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి రైతులు FPOలో దాదాపుగా ఒక 30 మంది సభ్యులు, 25 మంది సభ్యులు రెగ్యులర్గా ఈ యొక్క పాల ఉత్పత్తి చేస్తూ ఈ యొక్క నెయ్యి వ్యాపారంలో కూడా ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులను, అలాగే ఈ యొక్క కమిటీల మెంబర్స్ను కూడా మనం అడిగి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. మహర్షి గోశాల ట్రస్ట్ ద్వారా చింతగట్టులో ఉన్నటువంటి మహర్షి గోశాల చాలా మంచి కార్యక్రమాలతో, అంటే క్యాన్సర్ను ఇరాడికేట్ చేసి సమాజంలో అందరికీ మెరుగైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. మహర్షి గోశాల ద్వారా ఏర్పడినటువంటి యొక్క ఫార్మర్స్ గ్రూప్ ద్వారా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ పరమేశ్ను మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి పరమేశ్ గారు, మీ యొక్క ఆలోచన దీన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ యొక్క లక్ష్యం ఎటువైపు మీరు వెళ్తున్నారు? గోశాల నుంచి ఇలా గురూజీ మా ఊరును దత్తత తీసుకొని ఆ మేడం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే బాగుంటుంది అని ఈ దత్తత తీసుకొని గ్రామాన్ని మంచిగా చేసి చెప్పిద్దామని అనుకుంటే వాళ్ళు అనుకొని ఏం చెప్పినట్టు మాకు మీకు ఏమైతే బాగుంటుందని ఆవులు కొనిచ్చిండ్రు. ఒక 29 మందికి 29 మందికి ఆవులు కొనిచ్చి, ఆవుల ద్వారా మీకు పేడతోని ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవాలి. పాలు వండుకొని అవి కొంత మీరు దానికి ఆవుల మేతకు కానీ మీకు పోషణకు కానీ పాలు తాగాల, మీరు మంచి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మాకు ఆవులు ఇప్పించి అదేవిధంగా మేము ఆవుల సుత అమ్ముకోకుండా కొంచెం పిల్లలతో వాటి పిల్లల సుత తాగుకుంటూ మేము మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆర్గానిక్ వ్యవసాయం. ఈ పాలు పోసి నెయ్యి తయారు చేస్తాను. ఆ నెయ్యి పైసలు మాకు ఆ పాలకు తీసుకుంటున్నాం. వాటి పోషణకు అవుతాయి మాకు. పొద్దున పాలు రావడం జరుగుతుంది. 4 గంటలకు మనకు పని వరకు స్టార్ట్. మనకు వచ్చే పాలు మాత్రం 6:30 నుంచి 7 వరకు వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ మనం పాలు తీసుకోవడం జరుగుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం తీసుకెళ్ళి మనం బాయిలింగ్ చేయడం జరుగుతుంది పొయ్యి మీద పెడుతూ. ఇవి ఇలా కాగిన తర్వాత మనం సుమారు 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకు పాలు కాగేసరికి 11:30, 12 వరకు ఇవి కాగుతుంది. ఇంత గోల్డ్ కలర్ వస్తేనే మనకు ఏమన్నా నెయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెయ్యి పాలు కనుక తక్కువ ఆగితే మనకు నెయ్యి రాదు, కొంచెం బ్లాక్లో ఉంటుంది. మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ, హీట్ చూసుకుంటూ మనం దాన్ని చేయాలి. ప్లస్ అలాగే ఇది కూడా రిస్క్తో కూడుకున్న పని. దీన్ని కూడా టైం పెట్టుకొని మిషన్ ఆన్ చేసుకోవడం ఇక్కడ చూడాలి. ప్లస్ అలాగే పచ్చి వెన్న వచ్చింది కూడా, పచ్చి వెన్న చేసింది కూడా మనకు గిన్నెలో మూకుట్లో పెట్టుకొని అది కాగేంత వరకు మన టైం చూసుకుంటూ వర్క్ చేయాలి. ఏం కొంచెం తేడాను కూడా మొత్తం బ్లాక్ అయిపోతుంది, లాస్ అవుతుంది. అయితే ఆ దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ 4కి లేచి 7 వరకు మనకు వర్క్ అనేది ఏమున్నా కంప్లీట్ చేసుకుంటాం. చెప్పండి రాజుగారు, మీరు మహర్షి గోశాల ద్వారా ఎలాంటి కార్యక్రమాలను ఇక్కడ మీరు అభివృద్ధి చేస్తున్నారు? మీరు ఎలా ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఈ యొక్క గ్రూపును మీరు తయారు చేసుకొని ముందుకు పోతున్నారు? మీ మాటలలో చెప్పండి. ముందుగా మనకు మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ వారికి, సజ్జన రమేష్ గారికి మరియు వాళ్ళ ట్రస్ట్ మెంబర్లందరికీ నమస్కారాలు. మనకు దాదాపు ఒక 8 సంవత్సరాల క్రితం మన గురుజీ గారు మా ఊరికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మనకు సంబంధించిన మీరు ఏమన్నా అవసరాలకు నిమిత్తం మనకు జర్మనీ నుంచి ఒక మేడం రావడం జరిగింది. ఆ మేడం వారు వచ్చి మీకు ఏమైతే కావాలనుకున్నారో వాళ్ళకు ఆవులు
కావడం ఆవులు కావాలని మేము అడగడం జరిగింది. వారు కూడా మనకు సహకరించి ఇంటికి ఒక ఆవు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన తర్వాత కొంత ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి. వాటితో పాటు ఆ పాలు మనం వాడుకోవాలని మిగిలిన పాలతోని మనం నెయ్యి తయారీ చేయాలని మన గురూజీ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇది. ప్రస్తుతానికి మనం ఈరోజు సేకరించిన పాలు ఇది. పాలు మనం కాబెట్టడం జరిగింది. వీటిని మళ్ళీ రేపు చల్లారిన తర్వాత మనం తోడు వేయడం జరుగుతుంది. తోడు వేసిన తర్వాత వాటిని మళ్ళీ మనం పెరుగు చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు మనం ఇది పెరుగు. ఈ పెరుగును మరి మనం ఈ క్యాన్లో వేయడం జరుగుతుంది. ఈ క్యాన్లో పెరిగేసి మనం ఈ మిషన్తో చూడండి వేసిన తర్వాత మనం పవర్ పెట్టి అయితే అది చిలికిన తర్వాత మనకు పచ్చి వెన్న ఇలా తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత దీన్ని మనం ఒక మూకుట్లు వేసుకొని కాగబెట్టుకోవాలి. కాగబెట్టిన తర్వాత జాలితో వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే నెయ్యి ఇలా వస్తుంది. మనకు నెయ్యి ఇలా వస్తుంది. మన ప్యాకింగ్ ఇలా చేస్తాం. దానికి తోడు మా మిసెస్ గారు కూడా పొద్దున లేచి గిన్నెలతో వాష్ చేయడం నాకు సహకరించి ఇదంతా చేయడం జరుగుతుంది. కొంత ఆమె కూడా చెప్తుంది ఎలా చేస్తారన్న. ముందుగా మహర్షి గోశాల వారికి, గోశాల ట్రస్ట్ రమేష్ గురూజీ గారికి, మోనికా రిటర్న్ గారికి మా ధన్యవాదాలు. నేను మామూలుగా ఇంట్లోనే ఖాళీగానే ఉండేదాన్ని. కాకపోతే ఇట్లా ఈ పని చేసుకోండి, మీకు కూడా ఇంత ఉపాధి కలుగుతుంది, మంచిగా ఉంటుంది, మీ ఆరోగ్యంగా ఉంటారు, ఇట్లా ఉపాధి కల్పించినట్టు అవుతుంది. కేవలం మీరు పాలు తాగడానికే కాకుండా ఆర్థికంగా కూడా మీరు అభివృద్ధి చెందుతారు అని మాకు సలహా ఇచ్చిండ్రు గురూజీ గారు, మేడం గారు. ఈ నెయ్యి తయారు చేయాలన్న ఆలోచన మేడం గారు మాకు అసలు చెప్పడం మాకు మేడం ఇచ్చిన వరం అనుకోవాలి. అసలు ఎన్నో దేశాలకు ఎన్నో ఊర్లో వాళ్ళకు మమ్మల్ని పరిచయం చేస్తున్నారు మేడం గారు, గురూజీ గారు. ఇక నెయ్యి చాలా మంది ఇట్లా కొన్ని పేషెంట్లు వచ్చి మీ నెయ్యి తినడం వల్ల మాకు ఆరోగ్యం బాగుపడ్డాం అమ్మా అని చెప్తుంటే ఇక అసలు కోట్లు ఇయని సంతోషం కలుగుతుంది మాకు వాళ్ళు చెప్తూ ఉంటే. ఇక అసలు మోనికా మేడం గారికి, గురూజీ గారికి ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇట్లా నెయ్యి తయారు చేసుకోవాలని సలహా ఇచ్చినందుకు. మీకు ఎవరికైనా నెయ్యి కావాలని అనుకుంటే కింద స్క్రోలింగ్లో మా నంబర్ ఉంటుంది 9010650231. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా మేము డెలివరీ చేస్తాము. కొరియర్ అయినా, కార్గో అయినా, ఏ సర్వీస్ అయినా అవైలబుల్గా పంపిస్తాం. మరియు వేరే అమెరికాకు, వేరే విదేశాలకు కూడా నేను పంపించడం జరిగింది. దీంతో పాటు మీకు కూడా ఎవరికైనా అవసరం ఉంటే మాకు కాల్ చేయండి. స్వచ్ఛమైన గిరి ఆవు పాలు ప్లస్ దాంతోపాటు చేయబడిన నెయ్యి. మంచి చుట్టూ పచ్చని పొలాలు, మంచి వాతావరణం. కుమ్మరిగూడెం ఆవు మేడం గారు రమేష్ గురూజీ వాళ్ళ తరపున ఇచ్చిన ఆవు ఇది. ఫస్ట్ది మొదటి ఆవు, దాని బిడ్డ ఇది ఈనింది మళ్ళీ ఇప్పుడు దీనికి బిడ్డ ఉన్నది, దీనికి బిడ్డ ఉన్నది. ఇది తల్లి బిడ్డ. బా ఎంత గొప్ప విషయం చూడండి. ఇది చూస్తే రెండు సేమ్ ఏజ్ గ్రూప్ లాగా కనిపిస్తున్నాయి. ఇటు రైట్ సైడ్లో ఇటు సైడ్ ఉన్నదేమో తల్లి ఆవు, ఇటు సైడ్ ఉన్నదేమో బిడ్డ ఆవు. సో ఈ రెండు సేమ్ ఒకలాగా కనిపిస్తున్నాయి. రెండు కూడా మళ్ళీ ఈయననే అంట. రెండు పాలు ఇస్తాయి. ఈ ఆవు పాలే మనకు శ్రేష్టమైన పాలు, గిరావు పాలు. మేము ఈ పాలు తాగుతాము, నెయ్యి తీస్తాం. అలా పోస్తే నెయ్యి తీస్తారు. ఈ పేడతోనే ఈ వ్యవసాయం చేసుకుంటాం. ఆ బియ్యం తింటాను, కూరగాయలు కొన్ని అవి తింటున్నాం, మేము తీసుకుంటున్నాం. ఎవరికన్నా సో ఇక్కడ ఈ ఊర్లో కూడా ప్రతి ఇంట్లో కూడా చాలామందికి ఇక్కడ ఆవులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఆవుల యొక్క పిల్లలు ఇవి. ఈ రెండు చాలా చక్కగా
చూడ ముచ్చటగా ఉన్నాయి. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి గ్రామాన్ని విజిట్ చేసినటువంటి అనుభూతి కలుగుతుంది నాకు.